ముఖ్యమంత్రి పదవిలో సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్నారు రేవంత్ రెడ్డి. ఎన్నిక ఏదైనా ఆయనే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. పార్టీ అభ్యర్థులను ముందు నుండి గెలిపిస్తున్నారు. వరుస విజయాలతో కాంగ్రెస్ పార్టీకి ట్రెండ్ సెట్టర్ గా మారారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రిగా 2 ఏళ్లు పూర్తి చేసుకున్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం పార్టీలో సక్సెస్ రేట్ తో తనదైన ముద్ర వేశారు. ప్రతి ఎన్నికల్లోనూ తన మార్కుండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్వయంగా పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తూ క్యాడర్లో జోష్ నింపుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారం చేశారు. తన మాటల చాతుర్యంతో పాటు పక్కా వ్యూహాన్ని అమలు చేసి కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత లోక్సభ ఎన్నికలొచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. 8 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ గెలవడంలో ఆయన కీ రోల్ పోషించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం బైపోల్లోనూ కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత పార్టీపై రేవంత్ రెడ్డి పట్టు పెంచుకున్నారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన కేబినెట్ మంత్రుల్ని కలుపుకుని సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటూ పార్టీని విజయపథంలో నడిపిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఇక ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ను సవాల్గా తీసుకున్నారు సీఎం రేవంత్. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ప్రచారం చేసి 25,000 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించారు. 3 విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. ఇందుకు సీఎం ప్రచారం బాగా ఉపయోగపడింది. త్వరలో జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రేటర్ ఎన్నికల్లోనూ మంచి ఫలితాలొస్తాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. వరుస విజయాలతో సీఎం రేవంత్ కాంగ్రెస్ కి ట్రెండ్ సెట్టర్ గా మారారు. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి మార్క్ రాజకీయం ఏ విధంగా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.